Okay. Yes, Anu, please understand. SAP లో if you want to become a success, okay, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్. రిమెంబర్, గుర్తుపెట్టుకున్నాను. ఫస్ట్ మీరు బిజినెస్ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇది మీరు అర్థం చేసుకున్నారంటే మీరు ఎప్పుడైనా సక్సెస్ అనేది మీ జేబులో ఉంటుంది. రిమెంబర్. ఓకే, నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ స్టార్ట్ ద ప్రాసెస్, ఏపీపీ ప్రాసెస్. రిమెంబర్, ఆన్ ఫస్ట్ ఆఫ్ ఆగస్ట్ 2022, okay, we have posted the vendor invoice. Vendor invoice with, let's say for example, 1 lakh rupees. Then the due date is 30th of August 2022 is the due. Invoice due. ఓకే, బేస్డ్ ఆన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ మనం ఏదో టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అప్లై చేసాము. 30 డేస్ నెట్ డ్యూ కాబట్టి 30 డేస్కి 30th ఆగస్ట్కి డ్యూ అవుతుంది. దెన్ ద సేమ్, ఓకే, then we have posted one more invoice, 2nd of August 2022. Then posted, same I'll copy from here. Posted one more vendor invoice. Okay, suppose let's say for example amount వచ్చేసి ఒక 2 lakhs అనుకుందాం for example వచ్చేసి. Then due date, invoice due date, ఇన్వాయిస్ డ్యూ డేట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. వచ్చేసి ఇన్వాయిస్ డ్యూ డేట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు వచ్చేసి 05th of September 2022 యాజ్ పర్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ మనం ఏదైతే అప్లై చేసామో. రిమెంబర్, ఇది మీకు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను విత్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, ఓకే. దీంట్లో చాలా లాజిక్ అనేది ఇన్వాల్వ్ అయింది. రిమెంబర్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ కాన్ఫిగరేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ నౌ ఐఎమ్ రన్నింగ్ ద నౌ యూజర్ is performing automatic payment program. Automatic payment program are running. యూజర్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాడు. సిస్టమ్ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద పారామీటర్స్, ఓకే, పారామీటర్స్ సిస్టమ్ పారామీటర్స్ కి ఏమి ఇచ్చాడు, సిస్టమ్ లో పారామీటర్స్ సిస్టమ్ కి ఏమి ఇచ్చాడు, కంపెనీ కోడ్ ఇచ్చాడు. కంపెనీ కోడ్ మన కంపెనీ కోడ్ ఏంటి, మన కంపెనీ కోడ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి. దాన్ని గుర్తుపెట్టుకునండి, ఇది మన కంపెనీ కోడ్. వెండర్ నంబర్ ఏమి ఇచ్చాడు, వెండర్ నంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ వెండర్ నంబర్ ఇచ్చాడు. అదే విధంగా వెండర్ నంబర్ రేంజ్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ నంబర్ ఇచ్చాడు. అదే విధంగా దెన్ ఇంకో నంబర్ రేంజ్, ఇంకో వెండర్ నంబర్ కూడా ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి. దెన్ ఇప్పుడు పేమెంట్ మెథడ్ అంటే త్రూ విచ్ పేమెంట్ మెథడ్ యు ఆర్ మేకింగ్ ద పేమెంట్. ఓకే, పేమెంట్ వైర్ ట్రాన్స్ఫరా, ఆన్లైన్ ట్రాన్స్ఫరా, చెక్ ట్రాన్స్ఫరా, వాట్ ఎవర్ ఇట్ మే బి. దెన్ మే బి ద ఆన్లైన్ ట్రాన్స్ఫర్. సో ఇప్పుడు మెయిన్ గా ఇక్కడ ఈ పారామీటర్స్ అనేటువంటిది క్వైట్ కామన్, మనం ఎప్పుడైనా ఇస్తాం. కానీ ఇక్కడ మనకు డాక్యుమెంట్, ఇప్పుడు మనకు మనము రన్ డేట్. రిమెంబర్, రన్ డేట్ అనేది అంటే మనము ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. రన్ డేట్ అంటే వెన్ వీఆర్ గోయింగ్ టు రన్ ద ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సపోజ్ వచ్చేసి 10th of August 2022 ఇచ్చాం. రిమెంబర్, ఇక్కడ మనకు మెయిన్ కన్సర్న్ ఏంటంటే నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్. నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్,
నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్‌ని ఎందుకు నేను ఇక్కడ హైలైట్ చేశానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈ 2 వెండర్‌లకి సంబంధించి మనము 10థ్ ఆఫ్ ఆగస్ట్‌కి మనం పేమెంట్ అనేది రన్ చేస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ వచ్చేసి నేను ఎప్పుడు ఇస్తానంటే, అంటే మళ్ళీ నాకు ఎప్పుడు ఆ వెండర్‌కి పేమెంట్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10థ్ ఆఫ్ సెప్టెంబర్ ఇస్తాను నేనొచ్చేసి. 10థ్ ఆఫ్ సెప్టెంబర్ 22 రోజు నేను నెక్స్ట్ పేమెంట్ రన్ అనేది చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇక్కడ మనకు సిస్టమ్ ఏం చేస్తుందంటే 1 మంత్ అనేది మీరు టైమ్ పీరియడ్ పెట్టుకున్నారు ఇక్కడ. నెక్స్ట్ పేమెంట్ రన్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, ఇక్కడ మనకు డ్యూ ఇన్వాయిస్ ఎప్పుడుంది? 30థ్ ఆఫ్ ఆగస్ట్ అనేది సిస్టమ్ పికప్ చేసుకుంటుంది ఈ పేమెంట్ రన్‌లో. 5థ్ ఆఫ్ సెప్టెంబర్ ఉండేది సిస్టమ్ పికప్ చేసుకుంటుంది. సపోజ్ ఓకే. పికప్ చేసుకుంటుంది. ఎందుకు అంటే వితిన్ ఏ డ్యూ డేట్ లోపు. అంటే మనకు నెక్స్ట్ పేమెంట్ రన్ బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ ద సిస్టమ్ ఈస్ గోయింగ్ టు పికప్ ద ద ఇన్వాయిసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఇప్పుడు ఈ నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్‌ని బేస్ చేసుకొని అంటే మనము ఈ వెండర్‌కి సంబంధించి నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ మళ్ళీ నేను 10థ్ సెప్టెంబర్ వరకు ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అంతలోపు ఈ ఇది కూడా ఆల్రెడీ డ్యూ అవుతుంది కాబట్టి సిస్టమ్ అనేది పికప్ చేసుకుంటుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ద నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ will be due on okay 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 the next payment run date okay will be due on 10th of September. So the system will pick the line items. Remember line items which are due within the date. So ఈ నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు కీప్ ఇట్ ఈస్ ద కీ. ఓకే. ఎప్పుడైతే మనం పేమెంట్ రన్ పర్ఫార్మ్ చేస్తున్నామో ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము. ఓకే. రిమెంబర్ ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు. సినారియో నంబర్ 1 రిమెంబర్ గుర్తుపెట్టుకో. ఓకే. బిజినెస్ ఓకే. రియల్ టైమ్ సినారియో గుర్తుపెట్టుకోనండి. ఇది రియల్ టైమ్ సినారియో. ఓకే. రియల్ టైమ్ కేస్ 1. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి యూజర్ వస్తాడు. సార్ మాకిది పేమెంట్ అనేది లైన్ ఐటమ్ పికప్ చేసుకోవట్లేదు. యూ కెన్ టెస్ట్ ఇట్ అని చెప్తాడు. ఎందుకు సార్ ఇది పేమెంట్ పికప్ చేసుకోలేదు? ప్లీజ్ లెట్ అస్ నో అంటాడు వచ్చేసి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఎగ్జాంపులే తీసుకుంటాను నేను వచ్చేసి. రిమెంబర్ సేమ్ ఎగ్జాంపుల్‌నే తీసుకుంటాను నేను. రిమెంబర్ సేమ్ ఎగ్జాంపుల్‌నే తీసుకుంటాను నేను. సపోజ్ వచ్చేసి నెక్స్ట్ పేమెంట్ రన్ వచ్చేసి నేను ఎప్పుడు ఇస్తానంటే సపోజ్ 30th ఆఫ్ ఆగస్ట్ అనేది ఇస్తాను. ఓకే. 30th ఆఫ్ ఆగస్ట్ ఇచ్చినప్పుడు సిస్టమ్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ పేమెంట్ రన్ అంటే ఈ ఇన్వాయిస్ ఏదైతే ఉందో ఇది డ్యూ కాలేదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు ఫాల్ వితిన్ దిస్ రేంజ్. ఓకే. ఈ రేంజ్ మనము ఎప్పుడైతే నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ 30th ఆగస్ట్‌కి ఇస్తానంట. అంటే 30th ఆగస్ట్ తర్వాతకి మాత్రమే ఈ లైన్ ఐటెమ్ డ్యూ అవుతుంది. సో ఈ లైన్ ఐటెమ్ మీన్స్ దిస్ లైన్ ఐటెమ్ విల్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ పేమెంట్ రన్. సిస్టమ్ ఆటోమేటిక్‌గా బేస్డ్ ఆన్ ద డ్యూ డేట్‌ని బేస్ చేసుకొని సిస్టమ్ అనేటువంటిది డిరైవ్ చేస్తుంది లైన్ ఐటెమ్స్‌ని. ఓకే. సో ఇది నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ మనకి ఎలా వర్క్ అవుతుందంటే దిస్ ఈస్ ద లాజిక్. నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. ద సేమ్ లాజిక్ వాట్ ఐ హావ్ ఎక్స్‌ప్లెయిన్డ్. దెన్ ప్రాసెస్ మనము మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి కంప్లీట్‌గా ఇదొచ్చేసి టెస్ట్ కేస్ నంబర్ 1, టెస్ట్ కేస్ నంబర్ 2. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే బిజినెస్ ఓకే. ఇక్కడ నుంచి కాపీ చేస్తాను నేను మీకు. సారీ. ఇదొచ్చేసి 1 రిమెంబర్ ఇదొచ్చేసి 2 అవుతుంది మీకొచ్చేసి. గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జాంపుల్ విత్ ఎగ్జాంపుల్‌తో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అనేటువంటిది. రిమెంబర్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ నెక్స్ట్ పేమెంట్ రన్ డేట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓకే పికప్ ద లైన్ ఐటెమ్. నెక్స్ట్ మనము ప్రోగ్రామ్‌ని మనము ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అన్నాము. ఓకే. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ మనము రన్ చేయడానికి మనకు ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి మన ఎస్ఏపీలో అంటే F110 ఉంది. F110లో వచ్చేసి మనము పేమెంట్ ప్రోగ్రామ్‌ని మనము ఎగ్జిక్యూట్ చేస్తాము. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రాసెస్ ఏంటి? ఓకే. వెన్ వి ఆర్ రన్నింగ్ ద F110 what will happen in the system? What will happen in the system?
విత్ ఇన్ ద సిస్టమ్. ఇది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాసెస్ ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ ఏ లైన్ ఐటమ్స్ ని పికప్ చేసుకుంటుందని ఎగ్జాంపుల్ చెప్పాను. దెన్ అదే విధంగా దెన్ వి నీడ్ టు గివ్ ద పారామీటర్స్. ఈ పారామీటర్స్ అన్ని ఇచ్చిన తర్వాతకి దెన్ రిమెంబర్ యాజ్ సూన్ యాజ్ వి రన్ F110 the system, remember the system will clear the vendor line items. పాయింట్ నంబర్ 1 అంటే మనకు సపోజ్ ఇక్కడ ఒక ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేసాం. ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తుంది సిస్టమ్. రిమెంబర్ దెన్ ద సెకండ్ వన్ ఇస్ ఓకే వన్స్ ప్రాసెస్ ద vendor line items, the system will create the క్లియరింగ్ లైన్ ఐటమ్. అంటే మనము ఈ ఇన్వాయిస్ కి మనము వెండర్ ఇన్వాయిస్ అనేది ఓపెన్ లో ఉంది అంటున్నాం. ఈ ఇన్వాయిస్ కి ఒక 1 lakh రూపీస్ కి సంబంధించి క్లియర్ అయింది. క్లియర్ అయినట్టు మనకు ఎక్కడ చూపిస్తుంది సిస్టమ్ లో అంటే ఇది క్లియర్ అయిపోతుంది. మనకు క్లియర్ అయిన ఇన్వాయిస్ అనేది మనకు కొత్త డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది ఆ క్లియరింగ్ కి సంబంధించి. ఓకే డాక్యుమెంట్ టైప్ వచ్చేసి కేఆర్ డాక్యుమెంట్ టైప్ వచ్చేసి వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ వచ్చేసి వెండర్ పేమెంట్. ఓకే మనం వెండర్ కి పేమెంట్ చేసినాం అన్నప్పుడు విత్ ఇన్ ఎస్ఏపి సిస్టమ్ లో మనకు ఈ డాక్యుమెంట్ అనేది క్లియర్ అయిపోతుంది. దెన్ పేమెంట్ మనం ఎలా చేస్తున్నాము డాక్యుమెంట్ టైప్ కేజెడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము. దెన్ పాయింట్ నంబర్ 3 దెన్ the system will generate the payment run log. In that we can able to see the line items which are cleared and which are నాట్ క్లియర్డ్. అంటే మనకు పేమెంట్ రన్ లాగ్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే లాగ్ మీన్స్ అక్కడ మనకు సిస్టమ్ ఏ లైన్ ఐటమ్ ని క్లియర్ చేసింది, ఏ లైన్ ఐటమ్స్ ని క్లియర్ చేయలేదు. మనం ఇక్కడ లాగ్ అనేది చూస్తాం. రిమెంబర్ దెన్ పాయింట్ నంబర్ 4 ఏంటంటే as soon as complete the as soon as system completes the పేమెంట్ రన్. రిమెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్ మీకు. పేమెంట్ రన్ ద సిస్టమ్ విల్ జనరేట్ ద ఫైల్ మీన్స్ XML. ఓకే ఫైల్. ఓకే ఆ ఫైల్ ఫార్మాట్ వచ్చేసి డిఫరెంట్ గా ఉండిండొచ్చు. రిమెంబర్ XML ఫైల్ ఫార్మాట్ అయినా ఉండిండొచ్చు, TXT అయినా ఉండిండొచ్చు. రిమెంబర్ ఆ ఫైల్ అనేటువంటిది బ్యాంక్ విల్ జనరేట్ ద ఫైల్. రిమెంబర్ ఇక్కడ నుంచి మీకు అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఏమనుకున్నాము, మనం F110 రన్ చేసినప్పుడు పాయింట్ నంబర్ 1 ఏంటి, మనకు ఈ వెండర్ కి సంబంధించి ఈ లైన్ అంటే క్లియర్ అయిపోయి ఓకే మనకు క్లియరింగ్ డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. దీని తర్వాతకి ఏముంది, మనకు సిస్టమ్ క్రియేట్స్ ద క్లియరింగ్ లైన్ ఐటమ్. ఫైన్ మనం అర్థం చేసుకున్నాం. దెన్ లాగ్ అనేటువంటిది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకు కంప్లీట్ గా పేమెంట్ క్యారీ అవుట్ అయిపోయిన తర్వాతకి సిస్టమ్ విల్ క్రియేట్ ద ఫైల్. ఆ ఫైల్ ఎలా ఉంటుంది, మేబీ ద ఫైల్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద ఆర్గనైజేషన్ ఫార్మాట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు XML ఫైల్ అనేటువంటిది ఉంటుంది. XML లేదా టెక్స్ట్ ఫార్మాట్ ఉంటుంది. దెన్ ఫ్రమ్ హియర్ ఈ ఫైల్ జనరేట్ అయిన తర్వాతకి దెన్ దెర్ ఆర్ 2 ప్రాసెసెస్ మీన్స్ అంటే డిపెండ్స్ ఆన్ ఆర్గనైజేషన్. ఓకే రిమెంబర్ ఆఫ్టర్ జనరేటింగ్ ద ఫైల్ after generating the file, the organization, okay, based on the organization. Remember based on the organization requirement, the process will be takes place. ఓకే అంటే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకు 2 విధాలుగా ప్రాసెస్ అనేది ఉంటుంది. 2 విధాలుగా అంటే ఈ ఫైల్ జనరేట్ అయిన తర్వాతకి దెన్ ప్రాసెస్ నంబర్ 1 ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆఫ్టర్ జనరేటింగ్ ద ఫైల్ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్
we'll take the example like that. Then SAP then option number 1 to send the SAP file to bank. Remember option number 1 మనము బ్యాంక్ కి మనము ఫైల్ ఎలా పంపిస్తాం. ఆప్షన్ నంబర్ 1 మనం ఏమనుకున్నాం, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ ఫైల్ అనేది జనరేట్ అయింది నాకు. దెన్ ఆప్షన్ నంబర్ 1 రిమెంబర్ ఆప్షన్ నంబర్ 1 అనేది మనకు మోస్ట్ ఆర్ ద కేసెస్ ఆప్షన్ నంబర్ 2 ఉంటుంది. దెన్ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏంటి, ఎందుకు నేను ఇది ఇలా పెడుతున్నాను నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా వచ్చేసి. దెన్ ఆప్షన్ నంబర్ 1 మనకి ఏమవుతుందంటే, ఓకే యూజర్స్ will download the SAP or APP automatic payment program generated file and upload into the bank server. Option number 1. Okay, then as soon as the bank will process the payments, okay, the bank will send back the file to our organization. ఎందుకు మనకు ఇక్కడ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఏమనుకున్నాం, ఫైల్ అనేది జనరేట్ అయింది. దెన్ ఒక్కసారి ఫైల్ జనరేట్ అయిపోయిన తర్వాతకి ఈ ఫైల్ ని యూజరు మాన్యువల్ గా డౌన్లోడ్ చేసి ఈ ఫైల్ అనేది బ్యాంక్ పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. అంటే దే విల్ హ్యావ్ ద సపరేట్ ఆథరైజేషన్. ఓకే, దెన్ అప్లోడ్ చేసిన తర్వాతకి ఏమవుతుంది, బ్యాంక్ అనేటువంటిది పేమెంట్ ప్రాసెస్ చేస్తుంది. అదే విధంగా ఒక్కసారి మనకి ఫైల్ ప్రాసెస్ చేసిన తర్వాతకి ఇది మన నాగార్జున సిమెంట్. ఓకే, ఇది మన ఆర్గనైజేషన్. దెన్ ఇది ఏమనుకున్నాం, ఇది మన బ్యాంక్. ఓకే, రిమెంబర్ ఇది మన బ్యాంక్ వచ్చేసి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కావచ్చు. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అంటే ఆప్షన్ నంబర్ 1. ఈ ఫైల్ ని మనము బ్యాంక్ కి మనం ఎలా పంపిస్తామంటే, ఈ ఫైల్ ని ఫిజికల్ గా మనం డౌన్లోడ్ చేసి దెన్ వీఆర్ గోయింగ్ టు అప్లోడ్ ఇన్ టు ద బ్యాంక్ పోర్టల్. ఓకే, బ్యాంక్ పోర్టల్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత బ్యాంక్ ఏం చేస్తుంది, బ్యాంక్ విల్ కన్సిడర్ దట్ ఫైల్ దట్ విల్ గెట్ ప్రాసెస్డ్. ఒక బ్యాంక్ అనేటువంటిది ఈ ఫైల్ ని ప్రాసెస్ చేస్తుంది. ఫైల్ ప్రాసెస్ చేసిన తర్వాతకి ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, మళ్ళీ మనకు తిరిగి ఫైల్ అనేటువంటిది పంపిస్తుంది. ఎందుకు మనకు అవసరం ఆ ఫైల్ అంటే, మనకు రికన్సిలేషన్ కోసం అన్నట్టు. ఓకే, మన బ్యాంకులో ఎంత అమౌంట్ ఉండింది, ఎంత అమౌంట్ ని మనం పే చేసామంటే రికన్సిలేషన్ పర్పస్. ఓకే, వి వుడ్ నీడ్ ద ఫైల్. ఇది ఆప్షన్ నంబర్ 1. మోస్ట్ ఆర్ ద ఆర్గనైజేషన్ విల్ ఫాలో ద ఆప్షన్ నంబర్ 2. రిమెంబర్ ఆప్షన్ నంబర్ 2 అంటే ఏంటంటే, ఆప్షన్ నంబర్ 2 ఎలా ఉంటుందంటే, విల్ టేక్ ద సేమ్ ఎగ్జాంపుల్. సారీ, నాగార్జున మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే, దెన్ దిస్ అవర్ ఆర్గనైజేషన్ ఈజ్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ విత్ ద అనదర్ సిస్టమ్. మనకు మిడిల్ వేర్ సిస్టమ్ అంటాం. దీన్ని ఏమంటామంటే పిఐ అంటాం. పిఐ ఆల్సో ఇట్స్ వన్ ఆఫ్ ద మిడిల్ వేర్ సిస్టమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మనము పేటిఎం యూజ్ చేస్తున్నాము. ఓకే, పేటిఎం యూజ్ చేస్తున్నాము, లేదంటే మనం ఫోన్ పే యూజ్ చేస్తున్నాము. మనకు బ్యాంక్ కి మనకి మిడిల్ వేర్ ఎవరున్నారు, మనకి ఇక్కడ పేటిఎం అనేటువంటిది ఉందంటే వెన్ వీఆర్ మేకింగ్ ద పేమెంట్ we would require is a middleware system. PI system అంటే PI is a process integration system. ఇది టెక్నికల్ వాళ్ళు చూస్తారు ప్యూర్ గా. ఓకే, PI is a process integration system. నేను మీకు ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఫ్రమ్ PI టు the process is a స్విఫ్ట్ నెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. PI ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ.
స్విఫ్ట్ నెట్ అంటాం దీన్ని ప్రాసెస్. ఓకే. ఈ స్విఫ్ట్ నెట్ అనేటువంటిది కూడా దేర్ ఈస్ నో స్టాండర్డ్. ఓకే. కొందరు వచ్చేసి స్విఫ్ట్ నెట్ పెట్టుకుంటారు. కొంతమంది వచ్చేసి ఐడాక్స్ ఫార్మాట్ డిఫరెంట్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే. కొంతమంది డిఫరెంట్ మన ఆర్గనైజేషన్‌కి ఏదైతే సూట్ అవుతుందో అది మాత్రం పెట్టుకుంటారు. రిమెంబర్ బట్ పిఐ సిస్టమ్ అనేటువంటిది కంపల్సరీ కావాలి ఇక్కడ. ఓకే. ఆ ఫైల్స్‌ని పుష్ చేయడానికి. దెన్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దెన్ పిఐ సిస్టమ్, ఓకే. స్విఫ్ట్ నెట్ టు బ్యాంక్ ప్రాసెస్ ఇక్కడ మనకి ఏమవుతుంది బ్యాంక్. ఓకే. ఫైనల్‌గా మనకు బ్యాంక్ అనేది ఫైల్ మూవ్ అవుతుంది. దెన్ ఇప్పుడు మనకు ప్రాసెస్ ఏంటంటే, దెన్ ఎప్పుడైతే మనము మన నాగార్జున ఇండస్ట్రీలో ఏమవుతుంది, దెన్ రిమెంబర్ F110 అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ పెర్ఫార్మ్ చేస్తాం మనం. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ జనరేట్ చేసిన తర్వాత మనకి ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. మీన్స్ ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ రిమెంబర్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇక్కడ నేను చెప్తాను మీకు. after F110 after F without manual intervention the system will pick the file and send it to PI system. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ మనకి ఏముంది ఫస్ట్ పాయింట్ ఆప్షన్ నంబర్ 1లో ఏముంది ఇక్కడ ప్రతిసారి మనం F110 రన్ చేసినప్పుడు ఏం చేయాలి? యూజర్ అయినటువంటి వాడు ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయాలి. బ్యాంక్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఏమవుతుంది ఆప్షన్ నంబర్ 2లో వచ్చేసి వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అసలు నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ అంటే మనం ఫిజికల్‌గా ఫైల్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మన ఎస్ఏపీ సిస్టమ్ నుంచి పిఐ సిస్టమ్ అనేది ఫైల్ ఆటోమేటిక్‌గా పికప్ చేసుకుంటుంది. పిఐ సిస్టమ్. దెన్ వన్స్ ద ఫైల్ విల్ రీచ్ టు ద పిఐ సిస్టమ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ రీచ్ టు ద స్విఫ్ట్ నెట్ అనేటువంటిది బ్యాంక్‌కి సంబంధించి ప్రాసెస్. ఓకే. ఈ స్విఫ్ట్ నెట్ అనేటువంటిది ఇది కూడా ఒక మిడిల్ వేర్ సిస్టమ్. ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా బ్యాంక్‌కి రీచ్ అయిపోతుంది ఫైల్. అంటే ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్‌లో మనకు మెయిన్‌గా ఏంటంటే ఎందుకు ఈ ప్రాసెస్ మనకు అవసరం అంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది మనకి అవసరం లేదు. వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ద సిస్టమ్ ఇట్‌సెల్ఫ్ ఇట్ ఈస్ టేకింగ్. ఓకే. అంటే దీన్ని మనం ఏమంటాం ఆటోమేషన్ ప్రాసెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే దీన్ని ఆటోమేషన్ అంటాం. ఎక్కడైతే మనకు మాన్యువల్ ఇంటర్వెన్షన్, మాన్యువల్ ఎఫర్ట్స్ మనం రెడ్యూస్ చేస్తున్నామో దిస్ వి ఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాస్ ఆటోమేషన్. దెన్ అదే విధంగా సేమ్ మళ్ళీ మనకు బ్యాంక్ అనేటువంటిది తిరిగి పంపిస్తుంది. ఇక్కడ ఏముంది ఈ బ్యాంక్ ఏదైతే మనకు తిరిగి ఫైల్ పంపిస్తుందో మేబీ ఈమెయిల్ రావచ్చు. అగైన్ ఈ ఫైల్ వచ్చిన దాన్ని ఇక్కడ మనం ఆప్షన్ నంబర్ 1లో ఏం చేయాలి? మనకు ఏదైతే బ్యాంక్ ఫైల్ వచ్చిందో ఈ బ్యాంక్ ఫైల్ వచ్చినాక మళ్ళీ మనము రికన్సిలేషన్ కోసం అన్నట్టు ఈ బ్యాంక్ ఫైల్‌ని మళ్ళీ మన ఎస్ఏపీలో అప్‌లోడ్ చేయాలి. దెన్ ఎస్ఏపీలో అప్‌లోడ్ చేయాలి. ఎస్ఏపీలో అప్‌లోడ్ చేసినప్పుడు ఏమవుతుంది? దెన్ అగైన్ ఇట్ విల్ హ్యాపెన్ ద బ్యాంక్ రికన్సిలేషన్. ఓకే. ఇట్ విల్ హ్యాపెన్ ద బ్యాంక్ రికన్సిలేషన్ అనేది పెర్ఫార్మ్ అయితుంది. సో ఇక్కడ ప్రతిదీ మాన్యువల్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ చూడండి దెన్ దెర్ ఈస్ నో మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఆటోమేటిక్‌గా సిస్టమ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వస్తే దెన్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్ టు బి రిక్వైర్డ్ దెన్ వి నీడ్ టు ఇన్వాల్వ్ అండ్ వి నీడ్ టు ఇన్వెస్టిగేట్. ఎందుకు ఎర్రర్ వచ్చింది అనే దాని గురించి మనము ఇన్వెస్టిగేట్ అనేది అప్పుడు మాత్రమే మనకి ఫైల్ అప్‌లోడ్ కాలేదు. ఫైల్ రిజెక్ట్ చేసింది బ్యాంకు. ఓకే. దే మే బి సమ్ రీజన్స్ వల్ల ఎక్స్‌వైజెడ్ రీజన్. ఆ రీజన్ ఏంటనేది మనము ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకు ప్రాసెస్ కంప్లీట్‌గా మాన్యువల్ ఇంటర్వెన్షన్. వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ ద సిస్టమ్ ఈస్ టేకింగ్ కేర్. ఇక్కడికి ఏదైతే మనకు బ్యాంక్ ఫైల్ వస్తుందో ఆటోమేటిక్‌గా మనకు ప్రోగ్రామ్‌లనేది మనం బ్యాక్ ఎండ్‌లో షెడ్యూల్ చేసి పెట్టింటామో ఆ ప్రోగ్రామ్‌లు అనేటువంటిది ఆటోమేటిక్‌గా ఈ ఫైల్‌ని పికప్ చేసుకొని ప్రాసెస్ అనేది చేస్తుంది. మీన్స్ బ్యాంక్ రికన్సిలేషన్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆటోమేటికల్లీ. ఇది కంప్లీట్‌గా ప్రాసెస్. మీకు రియల్ టైమ్‌లో ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దెన్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దిస్ వన్ ఓన్లీ. ఓకే. రియల్ టైమ్‌లో మాన్యువల్‌గా మనకు ప్రాసెస్ అనేటువంటిది ఉండదు. సో ఈ ప్రాసెస్ నేను ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో మీకు ఇది క్లియర్‌గా ఉందా లేదా? ఫస్ట్ వచ్చేసి నాకు అది చెప్పండి. ఇఫ్ ఎనీవన్ ఈస్ హావింగ్ ఎనీ క్వెరీ ప్లీజ్ లెట్ మీ నో సో థట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వన్స్ అగైన్. ఆరిఫ్, సంజీవ్. Sir, understood, sir. ఓకే. సో మీకేందంటే ప్రతిదీ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా. రిమెంబర్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది రియల్ టైమ్ సినారియోసే. ఓకే. రిమెంబర్ రియల్ టైమ్‌లో ఎలా జరుగుతుంది? స్టాండర్డ్‌లో ఏముంది జస్ట్ కాన్ఫిగరేషన్ చేస్తాం, ప్రాసెస్ చేస్తాం అది గాదు. ఓకే. కాన్ఫిగరేషన్ ఏముంది ఎవరు 10థ్ క్లాస్ పిల్లోడిని తెచ్చినా చేస్తాడు. కాన్ఫిగరేషన్ డజంట్ మ్యాటర్.
బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. బిజినెస్ ప్రాసెస్ మనం అర్థం చేసుకుంటేనే మనకు ఎందుకు జరుగుతుంది? వాట్ ఈస్ మనం పారామీటర్స్ ఇవ్వాలంటే ఫర్ వాట్ పర్పస్? ఓకే. ఇది మనకు మెయిన్ మన అండర్‌స్టాండింగ్ లెవెల్ ఎలా ఉండాలంటే వి నీడ్ టు అండర్‌స్టాండ్ ద కంప్లీట్ బిజినెస్ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్. ఓకే. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకు? ఇక్కడ స్టార్ట్ అవుతుంది F110 నుంచి. ఎక్కడ ఎండ్ అవుతుంది ప్రాసెస్? ఇక్కడ ఎండ్ అవుతుంది. మనం బ్యాంక్ సైడ్ నుంచి ఆలోచిస్తే. మన సైడ్ నుంచి ఆలోచిస్తే ఈ ఫైల్ మళ్ళీ మనకు వెన్ ద బ్యాంక్ ఈస్ గోయింగ్ టు సెండ్ బ్యాక్ దట్ ఫైల్, దెన్ వన్స్ ద రికన్సిలియేషన్ విల్ హ్యాపెన్ వితిన్ SAP సిస్టమ్. అప్పుడు మనకు ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. రిమెంబర్ గుర్తుపెట్టుకోనండి వచ్చేసి. ఓకే. ఆప్షన్ నంబర్ 2 ఇస్ ద మోస్ట్ ఆర్గనైజేషన్స్ ఆర్ గోయింగ్ టు యూజింగ్ నౌ. ఆప్షన్ నంబర్ 2. ఎందుకంటే మనకిప్పుడు డైలీ నాకు ఒక 100 ఫైల్స్ అనేవి వస్తున్నాయి. 100 ఫైల్స్ వచ్చినప్పుడు ఇది మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయడము, అప్‌లోడ్ చేయడము, డౌన్‌లోడ్ ఇది ఇట్స్ ఎ నాట్ సజెస్టబుల్ ఆప్షన్. ఎందుకంటే ఏదో ఒక ఫైల్ మిస్ అయిందనుకో, దెన్ అగైన్ వి నీడ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్. సో దట్ ఈస్ ద రీజన్. ఓకే. మోస్ట్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ విల్ నాట్ గో బై దిస్ ఆప్షన్ నంబర్ 1. ఓకే. ప్రతి ఆర్గనైజేషన్స్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది నౌ-ఎ-డేస్ ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ ఈస్ లుకింగ్ ఫర్ ద ఆటోమేషన్. ఓకే. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఇది. ఓకే. సో రియల్ టైమ్‌లో మనకు ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను మీకు ఇది మాత్రమే చూపించగలను. రిమెంబర్ ఇది మాత్రమే చూపించగలను. ఎందుకంటే మనది లైవ్ సిస్టమ్ కాదు. మనం పిఐకి ఇంటిగ్రేట్ చేయలేదు. దీనికి ఇంటిగ్రేట్ అనేది చేయలేదు. రిమెంబర్. ఓకే. దెన్ విల్ స్టార్ట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ ద F110. ఐ మీన్ ఈ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ మనం ఎక్కడ చేస్తామంటే FBZP అనేది చెప్పుకున్నాం. FBZP ఇస్ ద ట్రాన్సాక్షన్ కోడ్.